ఎన్టీ రామ ఇప్పుడు సెకండ్ డోర్ అనే సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు. పాసిబిలిటీస్ చూసుకుంటే లైఫ్ ఎన్టీ రామారావు గారి సినిమా జీవితం కథ అంతా ఒకలాగా వచ్చి ఒక పాయింట్ వచ్చాక లక్ష్మీపార్వతి గారు వచ్చారు. ఆవిడ వచ్చుండకపోతే రాజకీయ పరిస్థితులు ఎలా ఉండుండేవి అని మీరు ఏదైనా ఒక మీ అవలోకనం చేసుకుంటున్నప్పుడు ఆలోచించి హౌ వుడ్ హిస్ లైఫ్ హ్యావ్ ఎండెడ్? బికాస్ obviously all of us have to die at some point and some I see ఇక్కడ టూ పాయింట్స్ ఇక్కడ. ఒకటి ఏంటంటే రామారావు గారే ఆయన చివరి రోజుల్లో అంటే ఆల్మోస్ట్ కొన్ని రోజుల ముందులో ఆయన పోతారని ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే లక్ష్మీపార్వతి కేవలం సాకు, అసలు నన్ను దింపటానికి చేసే ఉన్న కుట్రలో ఈ పర్టికులర్ టైంలో తను ఎన్నుకున్నారు, ఇది కాకపోతే వేరేది ఏదో ఎతికివారు అన్నారు. అండ్ ఐ బిలీవ్ దట్. దానికి కారణం ఏంటంటే వై డిడ్ దే వాంట్ టు డూ ఇట్? ఇట్స్ నాట్ అబౌట్ లక్ష్మీపార్వతి. పదవీకాంక్ష ఉన్న మనుషులు, రామారావు గారి ఆటోక్రటిక్ యాటిట్యూడు, ఆయనకున్న స్టబర్నెస్, ఆయనకున్న ఒక ఆ ముక్కుసూటితనం అనేది చాలామందికి నచ్చదు. రాజకీయాలు ముక్కుసూటితనం అనేది ఎప్పుడు అసలు వర్కౌట్ అవ్వదు. ఎంతసేపు వెనకాల మాట్లాడి లౌక్యం, రాజకీయం, చాణక్య నీతి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఏ పొలిటికల్ లీడర్ అయినా వచ్చేది అంబిషన్ తోటి నేనే ఉండాలి పైన. ఎప్పుడైతే నేను ఉండటానికి ఛాన్స్ లేదు, ఇలాంటి వ్యక్తిత్వం ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి అనుకున్నప్పుడు దే విల్ స్టార్ట్ ట్రయింగ్ టు సమ్హౌ పుల్ హిమ్ డౌన్. సో అది ఇంత సక్సెస్ఫుల్ అయ్యేవారా, ఇంత వల్నరబుల్ అయ్యేవారా, లేకపోతే వేరే దాంతో ఉంటే అయినా, అది దట్ ఐ కాంట్ ప్రెడిక్ట్. బట్ ద అటెంప్ట్ వుడ్ హావ్ బీన్ ద సేమ్ విత్ ఆర్ వితౌట్ హర్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.